ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. మరి అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. సరే, ఇంతవరకు మనము పాడాము, ప్రార్థన చేశాము, ఆయన్ని స్తుతించి ఆరాధించాము. ఆయన నిశ్శబ్దంగా ఆలకిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలు స్వీకరిస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడుతున్నాడు, మనమందరం ఆలకిద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదువుకుందాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడి మాటలను మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. దేవుని పిల్లరా, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లుగా, పిలిచినట్లుగా, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, ఒక నిమిషము నేను నిన్ను విసర్జించి తిని, అయితే గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, విసర్జించి తిని విముఖుడనైతిని. పిల్లలారా, ఈ విసర్జించి తిని విముఖుడనైతిని అని చెప్తున్నాడంటే ఆ సమయంలో ఆయనకి ఏదో కోపం వచ్చింది, మన మీద కోపం వచ్చి ఎలా అని భార్యను కసురుకున్నట్లుగా ఆయనట భూ ప్రజలను విసుక్కున్నాడట, విసర్జించాడట. ఇంకేమంటున్నాడు? నీకు విముఖుడనైతిని. విముఖుడవు అంటే నువ్వు ఇటుంటే దేవుడు అటు మళ్ళడం. అర్థమైందా? విముఖుడనైతిని అంటే నువ్వు ఎటువైపు ఉన్నావో అటువైపు నువ్వు ఆయన ముఖం పెట్టకుండా వేరుగా అటువైపు వెనకకు మళ్ళాడని అర్థం. దేవుని పిల్లరా, మనము యేసుక్రీస్తుని ఎన్నో విషయాల్లో కోపం తెప్పిస్తున్నాం. ఎన్నోసార్లు ఆయన మనల్ని విసర్జించాడు. అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి. భార్యని భర్త చంపకేసి కొట్టినట్లుగా మరి ఆయన కూడా మనల్ని, సంఘమును కొడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. వ్యక్తిగతంగా కొంతమంది ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు కొడుతూ ఉంటాడు. దేవుని పిల్లల, కీర్తన గ్రంథము 30వ అధ్యాయం, 30వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ కూడా ఇట్లాంటి మాట పలుకుతాడు. చూడండి, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును. ఆయన కోప్పడతాడే గాని ఆ కోపము ఎక్కువ కాలం ఉండదు. ఒకవేళ ఎక్కువ కాలం ఉంటే మనం ఖచ్చితంగా నశించిపోతాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును. కోప్పడతాడు కానీ ఏదో కొద్దిగా. నిజంగా భార్య మీద భర్త శాశ్వతమైన కోపంతో ఉన్నాడనుకో, ఇక ఆ భార్య ఉంటుందా ఇంట్లో? ఆ భార్య ఉంటుందా? శాశ్వతమైన కోపంతో కనుక ఉంటే భర్త, ఇక భార్య ఇంట్లో ఉంటుందా? ఉండదు. ఆ కాపురం సాగదు. అయితే ఇతయ్య కూడా అంటాడు, నేను కూడా కోపడతా కానీ
ఆ కోపం ఒక్క నిమిషమే, ఆ నిమిషంలోనే మనకి ఎంతో తీవ్రమైన నష్టం జరిగింది. పిల్లరా, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. నువ్వు ఆయన వైపు మళ్ళుకుంటే ఆయన నీ మీద చూపించే దయ శాశ్వత కాలం ఉంటుందట. దేవుని పిల్లరా, గమనించండి, ఆయన మనలను కోపపడే విధానము, మన మీద దయ చూపే విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూడు. 26, 21. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, మాయ్ వాడి కోపం వచ్చింది, నువ్వు కొద్దిగా నోరు తగ్గించుండు. వాడి కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గో. ఇంట్లో అత్త ఉందనుకో, అత్త కానీ తల్లి కానీ ఉంటే భర్త కోపం వచ్చి భార్యను కొట్టాడు. ఆ భార్య యొక్క అత్తమామలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కనుకుంటే, మాయ్ నువ్వు కొద్దిగా నోరు తగ్గు, ఆడి కోపం వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా తగ్గా. వాడు ఒక మాట మాట్లాడి నువ్వు ఒక మాట మాట్లాడి ఈ విధంగా ఇద్దరు తగాదు పెంచుకుంటూ పోతారా? కొద్దిగా తగ్గాలా అంటుంటారు కదా. ఇక్కడ దేవుడు మనకి ఇలాగనే ఒక సలహా ఇస్తున్నాడు. చూడండి, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగుండు. ఆయన కోపం కొద్దిగా చల్లారేవారు దాకా, కొద్దిగా అట్ట దాగి ఉండు, కొద్దిగా తగ్గిండు, చాటునుండు. కొంతమందికి కోపం వచ్చిందంటే ఇక అసలు భార్యని చూస్తే, ఏయ్ నువ్వు అసలు నువ్వు కళ్ళెదురు ఉండొద్దు, అస్సలు ఊరుకోను అంటుంటాడు, గోని రేగిపోతుంటాడు. ఏంది అస్సలు నా కంటికి కనపడద్దు అంటే, అట్లాంటప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏమంటారు, అమ్మా నువ్వు కొద్ది పక్కకు కాసేపు, వాడికి ఆ తెక్క దిగేదాకా కొద్ది పక్కకు, కొద్దిగా పక్క నుండి వాడికి కనపడ మాకు, అవును కదా. దేవుని పిల్లరా, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండు. ఆయనే సలహా ఇస్తున్నాడు. కోప్పడేది ఆయనే, దయ చూపేది ఆయనే. అయితే నా ఉగ్రత సమయంలో మీరు కొద్దిగా దాగి ఉండండి, కొద్దిగా తగ్గి ఉండండి. కోపం తెప్పించేది మనమే కదా. మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తుంటాడు. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం నుండి చూడు. 18 నుండి, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవెత్తువు. పూర్వ కాలమును నీవు మా పితరులైన అబ్రహాము యాకోబునకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. సత్యమును కనికరమును అనుగ్రహింతువు. దేవుని పిల్లారా, ఏమంటున్నాడు ఆయన? నిరంతరము కోపం ఉంచడు, నిరంతరం కోపపడేవాడు కాడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. మన పాపాలన్నింటినీ పాతాళంలో తొక్కేస్తాడట. మన పాపాలు ఆయన మన మీద ఉంచడు. దేవుని పిల్లరా, ఆయన కోపాన్ని బట్టి మనము భీతి చెందాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏదైనా కోపం తెప్పించామనుకో, సపోజ్ మన క్రియలో కోపం తెప్పించాం, ఏదో తెలుసో తెలియక మరి దావీదు తేడా పడ్డట్టుగా పడ్డాం. అయితే మనం తేడా పడ్డామని అర్థమైనప్పుడు
దేవుని హెచ్చరిక మనకు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించవా, నిజంగా అడుగుతున్నాను ప్రభువా నన్ను క్షమించవా, అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా అని నువ్వు దేవుని కాళ్ళ మీద పడితే ఆయన నీ మీద కోపం చూపేవాడు కాడు, నీ మీద తన ఉగ్రతను కొమ్మరించేవాడు కాడు. అయితే ఒక్కసారి చెప్పినప్పుడు వినలేదా, దెబ్బ తింటావు. దెబ్బ తింటాం మాత్రం ఖాయం. కనీసం దెబ్బ తిన్న తర్వాత అయినా ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు మరీ పెడకొయ్యలాగా అవ్వకుండా. కొంతమంది అవుతుంటారు, దేవుడు కొడుతుంటే, దేవుడు వాళ్ళ అతిక్రమాలను బట్టి దేవుడు కొడుతుంటే ఏంది అసలు దేవుడు అసలు నన్ను మర్చిపోయాడు, నాకే ఎందుకు తగల నేను దెబ్బలో, దేవుడు నన్ను మర్చిపోయాడు అంటారు. దేవుడు మర్చిపోవటం కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి నిన్ను కొడుతుంటాడు. భార్యను ప్రేమిస్తాడు కాబట్టే కొడతాడు భర్త, అవునే కదా? ప్రేమిస్తున్నాడు కాబట్టే కొడతాడు. ఎందుకు? అలా చేయమాక, సరిగా నిలబడ, సరిగా ఉండు, నీ ప్రవర్తన సరిగా చూసుకో అని కొడతాడు, గద్దిస్తాడు. ఎందుకు? భార్యని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమే లేకపోతే ఇక గద్దింపులే ఉండవు, ఆ కొట్లాటలే ఉండవు. అసలు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎట్టానో తగలబడు, నాకు సంబంధం లేదు. ఇక చివరికి ఎంతవరకు పోద్దంటే అది విడాకులు దాకా పోద్ది, పూర్తిగా శాశ్వత దూరం అయిపోద్ది. దేవుని కోపానికి గురవుతూ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అసలు నాకే ఎందుకు జరగాలి, ఇట్లా ఇన్ని నష్టాలు నాకెందుకు జరగాలి, ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు లేడయ్యా, ఇంకాడేదో మేము ఆశీర్వదిస్తాడని వచ్చాం కానీ, చల్లగా చూస్తాడని వచ్చాం కానీ ఈయన కొడుతున్నాడు. వీడకొస్తే అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, అన్ని దెబ్బలే, అబ్బే మనకి అని పోతారు వాళ్ళు. వేరే దేవుడి దగ్గరికి పోతున్నాం అన్నట్టుగా పోతారు. కానీ ఏం జరుగుతుంది తెలుసా? నిజమైన భర్తను విడిచిపెట్టి పోతున్నారు. వాళ్ళ గతి ఇక ఉగ్రతే, నరకమే. దేవుణ్ణి కాదని, దేవుని కోపాన్ని కాదని, దేవుని ప్రేమను కాదని వాళ్ళు మాకు ఈ దేవుడు వద్దు, మాకు ఈ భర్త వద్దు అని వెళ్ళిపోతే ఏమైంది? ఇక విడాకులే. ఒకసారి ఒకడు విడనాడిన దాన్ని దేంతో వచ్చాడు? వ్యభిచారి. ఒకడు విడనాడిన తర్వాత దాన్ని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడు. అయితే దీంట్లో కొన్ని మళ్ళీ దాన్ని ఏమంటే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఈ విషయంలో. మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకవేళ భర్త చనిపోయిన ఎడల, ఒకవేళ వ్యభిచారం నిమిత్తం తప్ప మరి భార్యని ఏ విషయంలో కూడా విడనాడకూడదు అన్నాడుగా. వ్యభిచార విషయంలో తప్ప భార్యని ఏ విషయంలో కూడా విడనాడకూడదు. ఆ మాట చెప్పింది, ఈ వెంట చెప్పింది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని, లేదా భార్య ఏదో ఎదురు చెప్పిందని ఒక దైవజనుడు భార్య ఏమో సహకరించేది కాదట, ఆయనేమో సేవకు పెడుతుంటాడట, సేవ చేద్దామంటాడట, ఆమెమో సహకరించదు. ఇక చూడు, ఇంట్లో ఎప్పుడు తగాలు పెట్టుకుంటుంటుంది, ఆమె ఎప్పుడు తగాలు పెట్టుకుంటుంటుంది. ఎంత ఓపిక ఆమె తిడుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎగబడి కొడుతూ ఉంటుంది, చంపలు చేసి కొట్టిద్ది. కానీ ఆ భర్త ఏమన్నా విడిచిపెట్టడానికి, వ్యభిచారం చేస్తే విడిచిపెట్టవచ్చు అనే దేవుని మాటను పట్టుకొని ఆమె ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎంతో దోషకరమైన మాటలు మాట్లాడుతున్నా సహిస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాడంట బయటికి. చివరికి ఆ సేవ నిమిత్తమై ఒకసారి బయలుదేరి అంతా రెడీ అయిపోయి పోతుంటే అందరూ బయటికి రాగానే నీళ్లు పోసిందట. మళ్ళీ బట్టల మీద నీళ్లు పోస్తే ఏం చేస్తా, అంతా రెడీ అయిపోయాడు, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మీటింగ్కి పోదామని బయలుదేరి పోతుంటే అందరూ బయటికి రాగానే అందున మురికి నీళ్లు, ఆ కుడితి నీళ్లు పోసేసిందట. పేడ నీళ్ళు కుడితి నీళ్ళు ఏదో పోసేస్తే చూసుకొని ఏమనక, అదే మనమైతే సైతందానా అసలు నిన్ను ఏం చేయాలా అని ఎగబడి కొడతాం, అవును కదా? నేను దేవుని పని చేస్తుంటే నువ్వు సాతాను నీలో దూరి ఏముంటుంది నన్ను ఆటంకపరుస్తావు, నీ దెయ్యం వేదన ఎళ్ళగొడతా ఉండవే అని
ఇక పట్టుకొని జుట్టు వేసుకొని కొడతాం మనం. కానీ ఆ దైవజనుడు మళ్ళా పోయి ఇంట్లోకి పోయి ఆ డ్రెస్ విప్పేసి మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి నిలబడ్డాడట. అమ్మా, నీ కోపం తగ్గలేదా? నీ కోపం తగ్గకపోతే ఇక మరి ఇంకోసారి పోయి నేను మళ్ళీ ఇంకొక జత మార్చుకొని వస్తా. ఇక ఆమె ఆలోచనలో పడిందంటే, ఏంది అసలు ఈయన, నేను రోజు తిడుతుంటాను, సడుగుతుంటాను, ఆయన సేవకు పోయి వస్తుంటే నేను ఇంట్లో ఏది కూడా సరిగ్గా చేసి పెట్టను, ఆయన సేవకు వద్దని, నువ్వు సేవ చేయకుండా ఉండు, నేను ఏదైనా చేస్తాను నీకోసం, నువ్వు సేవకు వద్దు అని ఆ ఉద్దేశం. ఆయన సేవకు పోయి వస్తుంటే నేను ఇంట్లో ఆహారం కూడా సరిగ్గా సిద్ధపరచను, నేను ఇవ్వుతున్నా, ఆయనకి ఎంత నష్టం వాటిలు చేస్తున్నా కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, నన్ను కొట్టొచ్చు కదా, నన్ను మా ఇంటికి పంపించవచ్చు కదా, నాకు విడాకులు ఇచ్చేయచ్చు కదా. ఎందుకని ఆమె ఆలోచనలో పడి, నిజంగా ఈయన సేవ చేస్తున్నాడంటే ఇంత సాత్వికం ఉండబట్టే ఆ దేవుడు వీళ్ళకి అది నేర్పేడు కావాలా, ఇంత సాత్వికంగా ఉండమని నేర్పేడు కావాలా అని ఆ రోజు నుంచి ఆమె, అంటే ఆయన ఏం చేశాడు, ఎగబడి కొట్టలేదు, కానీ ఆయన సాత్వికంతో ప్రేమ చూపిస్తూ ఆమెను గెలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని ప్రేమ కూడా నిరంతరం కోప్పడేవాడు కాడు, నిరంతరం కోప్పడేదో ఒక దెబ్బ సర్లే పెద్దాకర గోల అని ఒక దెబ్బ కొట్టేవాడు. కానీ ఇక ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొట్టుకున్నారంటే ఇక ఇక ఈ మధ్యలో పిల్లలే ఇక వాళ్ళకి మాటలు అందించాలా. రే మీ నాన్న అడుగు, డబ్బులు అడుగు, కూరకి లేవు అని అడుగు, నాన్న డబ్బులు అంట, ఎందుకంట అంటాడు ఆయన. ఎందుకంట అంటే అమ్మా దేనికి, కూరలు లేవు అని చెప్పురా, కూరలు లేవు అంటున్నానా, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఎందుకు అడిగేది డబ్బులు అంటుంటాడు. మరి ఎవరిని అడగాలంట అంటావా? ఓ ఈ మధ్యలో ప్రతి దానికి ఇక రాయబారం. రే మీ నాన్న అన్నం తింటాడు అడుగు, మీ నాన్న అన్నం తింటాడు అడుగు, నాన్న అన్నం అంటే తింటావంటే ఏ దానికి ఏమైందంట, దానికి ఏమైందంట, ఏమను అంటే అమ్మా ఏమంటున్నాడు, అదిగో ఆ ప్లేట్లో పెట్టుకొని తెసుకో నేను పెట్టినా ఆయనకి అంటది. పాప మా పిల్లలు మధ్యలో అటు ఇటు సమాచారాలు అందిస్తా, మాటలు అందిస్తా, ఈయననే ఆమె వినపడుతుంటుంది, ఆమె అనేది ఈయనకనే వినపడుతుంటాయి, పెద్దగానే జవాబులు చెప్పుకుంటుంటారు, కానీ ఈ మధ్యలో పిల్లలు నలిగిపోతుంటారు. పిల్లరా, ఆయన కోపము నిరంతరం ఉండేవాడు కాడు. ఏదో ఆవేశంలో మనం పొరపాటును బట్టి, మన తప్పిదాన్ని బట్టి ఓ దెబ్బ కొడతాడు, కోపగించుకుంటాడు, గద్దిస్తాడు, ఓయ్ చక్రకుండా అంటాడు. దేవుడు నన్ను కొడుతున్నాడు, దేవుడు నేను చేసే పనులు దేవుడికి నచ్చట్లేదు, ఏంది ఆయన కాడింది అని అలిగిపోతే ఎవరికి, చెరువు మీద అలిగితే ఎవరికి ఎండిద్ది కదా, పోయిన వాళ్ళకే అండిద్ది. చెరువు మీద అలగకూడదు, దేవుని మీద అలగకూడదు, దేవుని పిల్లరా. దేవుని కోపము నిమిషమే, కానీ ఆ నిమిషంలోనే ఆయన లెక్కలో నిమిషం, మనకేమో ఇక్కడ వాతలు పడిపోతాయి, అయ్యా జీవితాలు అయిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మరీ అల్పమైన జీవితాలు కదా. ఇప్పుడు సపోజ్ నేను చెబుతా, ఇప్పుడు నాతో పాటు సమానమైన నా భార్యని కానీ నా కొడుకుని కానీ నేను ఒక చెంపదెబ్బ కొట్టాను అనుకో, వాళ్ళకి కొద్దిగా సురుకు అనిపించింది, కానీ వాళ్ళకి ఏం కాదు, సురుకు అనిపించింది ఒక చెంపదెబ్బ కొడితే. కానీ అదే నేను ఒక దోమ కొడితే చచ్చిపోద్ది, ఒక ఈగను కొడితే చచ్చిపోద్ది, అవును కదా. అలాంటి జీవితాలు మనవి. దేవుని కోపము నిమిషమే, కానీ ఆయన కోపానికి తాళగలిగిన వాడు ఎవరు? తట్టుకోలేము. ఆయనకు ఒక నిమిషం మాత్రం కోపపడితేనే మనం తట్టుకోలేము. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపమునకు తాళగలిగిన వాడు ఎవడు? ఆయన్ని ముద్దు పెట్టుకోండి, ఆయన్ని ప్రేమించండి,
ఆయనకి వ్యతిరేకులు కామాకండి. ఇదేం పిల్లరా, ఏ విషయాల్లో ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు అమ్మా ఎందుకు ఆయనకి ఎందుకు కోపం అవుతుంది సార్, ఎందుకు తగాదు అవుతుంది అంటే, అత్తమ్మా బెండకాయ కూర ఆయనేమో ఏపుడు చేయమంటాడు, నేనేమో టమాటాలు ఇచ్చేస్తాను, నాకు ఎట్ట ఇష్టం బెండకాయ కూర, నాకు టమాటాలు ఇచ్చేయటం ఇష్టం, ఆయన ఏపుడు చేయమంటాడు, ఇక్కడే మాకు తేడా అవుతుంది అని చెప్పింది కోడలు. ఓ మాయా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టచ్చుగా, నీ దొంపదేగా బెండకాయ కూర కాడా ఈ తగాదా, ఆయనకి ఇష్టమైనట్టుగా వండి పెట్టచ్చుగా అని అత్త సలహా ఇస్తుంటారు. అంటే అసలు కోపం దేనికి వస్తుందని పెద్దోళ్ళు ఆరాధిస్తుంటారు. భర్తకి కోపం ఎందుకు వస్తుంది, ఏం చేస్తే కోపం వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క భార్య అతిగా అలంకరించుకొని కనపడటం చూస్తే భర్తకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఏంది చెరగట్టేమైంది అంటాడు రాగానే. ఇక ఆడేదో చిన్న అలజడ మొదలైద్ది, తగాదవ్వగానే ఇక అత్త మామలు అడుగుతారు, లేకపోతే తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మ ఏంది దేని కాడ వచ్చింది గొడవ? అత్తమ్మ ఇదిగో నాకేమో ఈ చీర ఇష్టం, ఈ చీర కట్టుకున్నాను. ఇక ఆయనకేమో ఈ అనుమానం, ఏం చేద్దాం అంటే, ఓ అమ్మాయ ఆ చీర కట్టు మాకు, ఆడి ముందు అతిగా ఎందుకు అంత అలంకరణ చేసుకునేది, వాడు వచ్చేసరికి వాడు రాకముందే నువ్వు అంత అలంకరణ చేసుకుని ఉండేది ఎందుకు? కొద్దిగా జాగ్రత్తగా ఉండు, మామూలుగా మీడియంగా ఉండు, నువ్వు ముందుగా అలంకరించుకొని ఉంటే వాడు వచ్చేసరికి ఎందుకని ఇంతగా అలంకరించుకుంది ఎవడి కోసం అని అంటాడు కదా. ఎందుకట్ట అంటే ఏ విషయాల్లో కోపం వచ్చింది భర్తకి అని పెద్దవాళ్ళైన వాడు అడిగి, ఇదిగో ఈ విషయంలో తగాదు వస్తుంది అని ఈ కోడలు కానీ కూతురు కానీ చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, జ్ఞానవంతులు కాబట్టి, కొన్ని ఏ విషయాల్లో కోపం వస్తుందో ఆ విషయాలను కొద్దిగా తగ్గుండమ్మా, ఆయనకి ఇష్టమైనట్టు చేసి పెట్టమ్మా, ఆయనకి ఇష్టమైన తీరుగా ఉండమ్మా అని సలహాలు ఇస్తుంటారు. దేవుని ప్రేమ కూడా అలాంటిదే. మధ్యలో ఒక పెద్ద వ్యక్తి ఒక సలహా ఇచ్చినట్టుగా మనకి కూడా కొన్ని సలహాలు. ఏది, దేవుడు ఎప్పుడు కోపపడతాడు, ఎప్పుడు మనల్ని విసర్జిస్తాడు, ఎప్పుడు ఆయన అటుమలుతాడు మనల్ని బట్టి, ఆయన కోపం ఎప్పుడు వచ్చింది అంటే చూద్దామా రండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడు. ఇర్మియా 3:5. ఆయన నిత్యము కోపించునా, ఆయన నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. దేనిని బట్టి? ఆయన నిత్యం కోపగిస్తాడా? ఆయన నిరంతరం కోపం చూపుతాడా అని నువ్వు అనుకొనినను నీ కోపాన్ని, అంటే నువ్వు చేసే దుష్కార్యాలను, చెడ్డ కార్యాలను బట్టి, దుష్ట కార్యాలను బట్టి, చెడు పనులను బట్టి ఆయనకి కోపం పుట్టిందట. ఏంటట? దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. నువ్వు చెడ్డ పనులు చేసినప్పుడు, ఆయనకు కోపం వచ్చే పనులు చేసినప్పుడు నీకు పడతానే ఉంటాయి దెబ్బలు. చూస్తారు. అందరూ ఎమ్మటెమ్మటే కోపపడరు కానీ చూస్తారు. ఈ మధ్య కొద్దిగా నోరు పెగులుతుంది, ఒకసారి చూడాలి అనుకుంటుంటారు. ఎప్పుడు ఆ కోపం బద్దలైపోద్ది, కట్టలు దిగిపోద్ది. కట్టలు అది జుట్టేసుకోవటం. ఎన్నోసార్లు సహించిన భర్త కూడా ఒక్కొక్క సందర్భంలో ఇక కట్టలు దిగిపోయి ఆవేశం ఇక ఎగబడి కొట్టడం, చేయి చేసుకోవటం మొదలైంది. నిజం పిల్లరా, మన కార్యాలను, చెడ్డ కార్యాలను బట్టి దేవుడు కోపపడుతూ ఉంటాడు, విసర్జిస్తాడట. ప్రియజనుల చూడండి మరొక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2 నుంచి చూడండి. ఆసా యూదావారులారా బెన్యామీనులారా
మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనుక తన పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచను గనక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఒక సలహా, దేని కోపం వస్తుందో తెలుసా? మీరు ఆయన్ని విసర్జించారు. మీరు మాకు ఆయన మాటలో లెక్కలేదు. ఒక్కొక్క ఇంట్లో భర్త మాట భార్య తృణీకరించడం చూసి పిల్లలు కూడా తృణీకరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలుసుగా కనపడుతుంటది. భార్య మాట వింటలేదు అనుకో, భార్య అతిశాతగా మాట్లాడుతుంది అనుకో, తుస్కారంగా మాట్లాడదు. ఏదో పెద్ద చెప్పొద్దున్నావు చాలే అందనుకో, రేపు పిల్లలు కూడా ఏమంటారు తెలుసా? మాకు తెలుసులే, ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదులే అంటారు. ఇటీవల ఈ మధ్య కాలంలో మాకు శాలమన్న ఒక సేవకుల కూటంలో నేర్పిన విషయం ఏంటంటే, దైవజనుడైన వాడు సేవకుల కూటంలో దైవజనుడైన వాడు ప్రభువా స్తోత్రం 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 అంటూ ఇంటికాడ కూర్చొని నీ భార్య కష్టపడి ఎండకు పోయి భార్య కష్టపడి పని చేస్తూ ఉన్నదంటే నువ్వు ఆ ఇంట్లో నువ్వు శాసించలేవు, నువ్వేం మాట చెప్పలేవు. అవేమంట తెలుసా? మేమేడా ఒళ్ళు హోనమై తట్టి శాఖలు చేసుకొని వచ్చి పెడుతుంటే నువ్వు కూడా ఇక్కడ కూర్చొని భక్తి చేస్తున్నావు. మాకు తెలుసు ఆ నొప్పులేయో, ఇక్కడ ఎంత కష్టపడితే వస్తున్నాయో మాకు తెలుసు, నువ్వు కొద్దిగా నోరు మూసుకొని ఉండు అని అంటది. అలా అనడం పిల్లలు కనుక విన్నారనుకో, వాళ్ళు కూడా అదే అంటారు. కాబట్టి సేవకుడైన వాడు ఇంటికాడ కూర్చొని భక్తి స్తుతి స్తోత్రం అనుకుంటా దేవుణ్ణి భక్తి చేస్తూ, భార్య మాత్రం పిల్లలు మాత్రం బయటికి వెళ్ళి పనులు చేసుకొని రావటం, భార్య పిల్లలు, అది క్షేమం కాదు. అవసరమైతే నీ భార్య నీ పిల్లలు ఇంటికాడ ఉండాలి, నువ్వెళ్ళ పనికే. ఇక అంతగా ఇల్లు గడవట్లేదు, సంఘం నిన్ను పోషించలేకపోతుంది అంటే నువ్వెళ్ళు, పనికెళ్ళు, పొగలంతా పని చేసుకో, సాయంత్రం వచ్చి దేవుని పాదాల కాడ కూర్చో, ఓపికన్నంత వరకు ప్రార్థన చేయి, దేవుడు నీ కృప చూపిస్తాడు. నువ్వు అలా చేసినప్పుడు నీ భార్య నీ పిల్లల్లో నీకు వ్యతిరేకులు కాదు. ఎందుకంటే వాళ్ళ ముందు నువ్వు సులభంగా కనపడవు. కష్టపడి తెస్తున్నాడు మా డాడీ, మా నాన్న కష్టపడి మాకు అన్ని సమకూరుస్తున్నాడు, ఆయన సేవ చేస్తూ కూడా మా కోసం దివారాత్రులు కష్టపడుతున్నాడు, రీతిని ప్రార్థన చేస్తున్నాడు, ఉదయం పొగలంతా పని చేస్తున్నాడు ఎండకి అని పిల్లలకి భార్యకి గౌరవం కలిగింది. కాబట్టి ఇలాగ చెయ్యండి అని ఆల్రెడీ కొంతమంది చేస్తున్న అట్లాంటి పనులను బట్టి ఆ రోజు శాలమన్న గద్దించాడు. విదేలు పిల్లరా, ఎప్పుడైనా కానీ భార్యకు అలుసైపోతే పిల్లలకు కూడా అలుసైపోతాడు భర్త, యజమానుడు. అందుకని ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే, నీవు ఆయనను విసర్జించొద్దు, నువ్వు విసర్జించావు కనుక ఆయన నిన్ను విసర్జించాడు. అంటే నువ్వే ముందు చోటు ఇచ్చావు. ఆయన విసర్జించడానికి కారణం ఏంటంటే ముందే నువ్వు మాకు తెలుసులే, నీ మాటలు మాకు అవసరం లేదులే, ఏంది నీ ఆజ్ఞ మేము పాటించేది, నీ మాట వినాలా, మా మాట వినవా? కొంతమంది భార్యలు అంటుంటారు, ఇంకెప్పుడు నీ మాట మేము వినాలా ఆడవడం, ఇక మా మాట వినవా, ఇక మా మాట చల్లదా, ఇంట్లో మేము ఎందుకు పనికిరానోడమేనా అంటుంటారు. విజయం పిల్లరా, దేవుడు అలాగే ఆజ్ఞ ఇస్తే
కొన్ని చెల్లేవాళ్ళు వాళ్ళ మాట కూడా శాసనం మంచి మాట అయితే తీసుకోవాలి, భర్త మంచి మాట అయితే తీసుకోవాలి, కానీ పెత్తనం చేయాలి. ఎడా భార్యగా నేను పెత్తనం చేయాలి, నా మాట నువ్వు విను, నువ్వు అణిగమణిగి ఉండు అంటే కుదరదు. స్త్రీకి పురుషుడు ఎలాగూ శిరసై ఉన్నాడో కాదు, సంఘమునకు క్రీస్తు ఎలాగూ శిరసై ఉన్నాడో అలాగున ఇంట్లో కూడా స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. అవునా? కాబట్టి పురుషుడు చెప్పిందే వినాలి. ఇంకా మనకు పత్రికల్లో ఇంకా మనకు నేర్పుతుంది ఏంటంటే, స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసినదే కానీ ఆమె నోరు తెరిచి పురుషుల ఎదుట ప్రసంగించుటకైనను బోధ చేయుటకైనను అవకాశం ఇయ్యలేదు అన్నాడు. స్త్రీల కొడుకులో చెప్పుకోవచ్చు, తప్పులే, స్త్రీల కొడుకులో చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ దైవజనులు లేరు, దైవజనులు లేనప్పుడు మరి పురుషులు అనేక మంది ఉండగా దైవజనురాలు కూడా మరి నేను మాట్లాడతాను, నేను దైవజనురాలనేగా నేను మాట్లాడతాను అని ధైర్యం చేసి మాట్లాడకూడదు. వాక్యం ప్రకారం ఇవాళ చాలా మంది సంఘాల స్త్రీలు మాట్లాడుతున్నారు, పురుషులు కూర్చుంటున్నారు, స్త్రీలు మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇది వాక్య విరుద్ధమే. ఎప్పుడు స్త్రీ ఎప్పుడు మాట్లాడొచ్చు అంటే స్త్రీల కొడుకులా మాట్లాడవచ్చు. ఒకవేళ మామూలుగా సాదా సీదా కూటమే అయినా, ఉపవాస కూటమో లేకపోతే ఆదివారం ఇంకొక కూటమో, దైవజనుడు బహుశా బాగలేక రాలేదు, ఆ రోజు దైవజనురాలే నడిపించుద్ది అనుకో, ఆ సమయంలో పురుషులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అయ్యా మీలో యోగ్యులైన వారు కొద్దిగా ఏదైనా మాట్లాడగలిగిన వాళ్ళు లేచి నిలబడి మాట్లాడండి అని పురుషులకి అవకాశం ఇవ్వాలి. రూల్ అది, సంఘం రూలు నేను చెప్తుంది. అందులో కొన్ని దేవుడు గుర్తు చేశాడు. అంటే సందర్భాన్ని బట్టి, మాట వినేదాన్ని బట్టి అవి వచ్చినాయి. అర్థమైందా? కొంతమంది స్త్రీలు అంటారు, మా మాట వినవా, ఇక నీ మాటే వినాలా మేము, ఇక ఎలకాలం అంటుంటారు. ఇక నీ ఎలకనేలే మేము పాటించాలా, మాకు అవసరం లేదు, మాకు తెలుసు, మాది మేము చేసుకుంటాం, నీ సలహా అవసరం లేదు అంటుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో భర్తకి. అలాగున మీరు నన్ను విసర్జించితిరి గనక, నా ఆజ్ఞలు మీకు వద్దన్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని విసర్జించాను. దేవుడు ఎప్పుడు విసర్జిస్తాడు అంటే, ఫస్ట్ ఏంటిది దుష్కార్యాలను చేస్తూనే ఉన్నావు కాబట్టి నాకు కోపం వస్తుంది, నేను విసర్జిస్తున్నాను. రెండవదిగా ఆయన్ని విసర్జించినప్పుడు ఆయన కూడా ఓమ తల్లి, నువ్వు అంతా ధిక్కారంగా ఉంటే నేనేమి వెనకెట పడతాను అనుకుంటున్నావు. ఇవన్నీ ఎవరికి ఎండిద్ది? నువ్వు అలిగితే ఎవరికి ఎండిద్ది? నీకే ఎండిద్ది. కాబట్టి ఆయన తగ్గడం, ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి ఆయన తగ్గడం. అవసరమైతే మనమే మన గర్వం పక్కన పెట్టుకొని, మన అహంకారం పక్కన పెట్టుకొని, మన ఈగో పక్కన పెట్టుకొని ఆయన కిందకు వస్తే ఆశీర్వదింపబడతాం. అంతే. ఆయన మీద అలిగితే ఎవరు ఫలించినట్లేదు, నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు అన్నాడు. ఆయన్ని విసర్జించి మనం ఏం చేస్తాం, ఏం సాధిస్తాం? హల్లెలూయా. నన్ను విసర్జించారు కనుక నేను మిమ్మల్ని విసర్జిస్తాను, నాకు కోపం రావడానికి కారణం ఇది అని ఇక్కడ 7వ వచనం దాకా మనం చదివితే అర్థమవుతుంది. ఇదేం పిల్లారా? మూడవది చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 16 నుంచి చూడండి. మోషే ద్వారా పలుకుతున్నాడు ఇక్కడ. యెహోవా మోషేతో ఇట్లనను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. అంటే నువ్వు ఇక చనిపోతున్నావు, నువ్వు నీ పితరులతో పాటు నిద్రిస్తున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ఉందురో. అంటే ఈ యోర్దాను నది దాటి కనానులోనికి పోతున్నారు. కనానులోనికి పోయి వాళ్ళ మధ్యలో ఉంటున్నారు, వాళ్ళ మధ్యలో నివాసం ఉంటారు. ఏంటి? వాళ్ళ మధ్యలో నివాసం ఉంటారు. ఉందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము
వారి మీద రగులుకొనును. ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధనగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందును కదా ఈ కీడులు మనకు ప్రాప్తించును అనుకొందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమును నేను నిశ్చయముగా వారికి విరోధనగుదును. విగ్రహారాధనను బట్టి, నువ్వు కాదు మా దేవుడివే, మాకు వేరే దేవుడు ఉంటాడు. నువ్వు కాదు మా భర్తవే, మాకు వేరే భర్త ఉన్నాడు. నువ్వు కాదు మాకు తండ్రివే, మాకు వేరే తండ్రి ఉన్నాడు అని పోయినప్పుడు ఆయన కోపగించుకుంటాడట, ఆయన విడిచిపెడతాడట, ఆయన విసర్జిస్తాడట. ఇంకా అంటే వీళ్ళు ఇంకా వెళ్ళనే లేదు, యోర్దాను దాటి కనానికి ఇంకా వెళ్ళనే లేదు. ఇలాగ జరిగింది మోషే వాళ్ళ మధ్యలోకి పోయి నివసించి వీళ్ళు ఇలాగ చేస్తారు అని దేవుడు ముందుగానే ఎందుకు చెబుతున్నాడు తెలుసా? చూడండి కింద 21వ వచనంలో 2వ భాగం చూడండి. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే, నేడే అంటే ఈ రోజే వారు చేయు ఆలోచనలు నేను ఎరుగుదును. వాళ్ళు ఇంకా కనానుకు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా చేస్తారు, ఎలా నా మీద తిరుగుబడతారో నాకు ఇప్పుడే తెలుసు. అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎలాగ మారిపోతారనేది నాకు ఇప్పుడే తెలుసు. అంటే మన భవిష్యత్తును ఎరిగిన వాడు ఆయన. మనం కాసేపటికి చేసే ఆలోచన ఆయనకి ఇప్పుడే తెలుసు. మనకు కూడా రాదు ఇప్పటికి ఆలోచన, కాసేపటికి వచ్చింది ఒక ఆలోచన, కానీ ఆ ఆలోచన ఆయన ఇప్పుడే చెప్తాడు. హల్లెలూయా. అందుకనే కాబట్టి మోషే ఆ దినం ముందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. ఆ రోజునే ఈ కీర్తన ఇట్లా రాసి ఇశ్రాయేలులకు నేర్పాడట. ఈ పాట నేర్చుకోండి, రేపు మీరు అక్కడికి పోయిన తర్వాత నిత్యం ఈ పాట పాడుతూ ఉండాలి. ఏంటి నానా ఈ పాట ఏంది నానా అంటే, అరే దేవుడు ముందుగా చెప్పాడు రా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తొలగిపోతామని, అన్ని దేవతల వైపు తిరుగుతామని దేవుడు ముందుగానే చెప్పి ఇదిగో ఈ కీర్తన రాయించాడు, జాగ్రత్తగా ఉండమని అని మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలని ముందుగానే కీర్తన రాయించాడు. హల్లెలూయా. ఎందుకే దేవుని కోపం ఎప్పుడు వచ్చింది? అన్య దేవతల తట్టు తిరిగినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు ఆయనకి కోపం వచ్చిందట. హల్లెలూయా. మరి ఒక మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అక్కడ సంఘములతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడు. అక్కడ దేవుడు ఎందుకు కోపడుతున్నాడు, ఎందుకు విసర్జిస్తాడు? అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు. 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువమ్మా, 2 నుంచి 6 దాకా. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నువ్వు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. వదిలి విను, నువ్వు మొదట నన్ను ప్రేమించిన తీరు ఇప్పుడు ప్రేమించట్లా. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు ఎట్లుంటారంటే, అబ్బా ఒకరి కోసం ఒకళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు అన్నట్టుగా ఉంటారు. ప్రాణాలు కూడా ఇస్తారు. అసలు ఏందనుకున్నా అంత అన్యోన్యంగా ఉంటారు. చూసే వాళ్ళకి ఈర్షపడుతుంటది. అంత అన్యోన్యంగా ఒక కంచంలో తింటారు. మరి కొంతమంది అయితే ఒక కంచంలోనే. ఆయన వచ్చేదాకా ఏమ తినదు. ఏమేదన్నా పొరపాటున అలిగిందా ఏమ తినేదాకా ఆయన తినడు. పెళ్ళైన కొత్తలో. తర్వాత కాలక్రమేణా మళ్ళీ మామూలుగానే ఆయన వచ్చిందాక ఆడుంటా వాళ్ళకి తినేద్దామని ఏమో తినేస్తుంటది. అలిగింది దాని కర్మ అదే పోద్ది అని చెప్పి ఈయన తినేస్తుంటాడు కాలక్రమేణా. అయితే ఈయన అంటాడు, మొదట నీకుండిన ప్రేమతోటి నన్ను అలాగునే ప్రేమిస్తూనే ఉండాలి.
బాప్తిసం పొందిన కొత్తలో ఎంతగా ప్రేమించావు నన్ను? బాప్తిసం పొందిన కొత్తలో నాతోటి ఎంత ప్రేమ వేసుకొని ఉన్నావు? ఎప్పుడు నా పాదాలు వదలలేదు, ప్రార్థన మానలేదు, వాక్యం చదవటం మానలేదు, నన్ను ఎంత ప్రేమించావో. కానీ ఇప్పుడు లేదు. వాక్యం దోవను వాక్యం పోయింది, ప్రార్థన దోవను ప్రార్థన పోయింది, సాక్ష్యం దోవను సాక్ష్యం పోయింది. ఏదో దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు, కానీ నన్ను ప్రేమించట్లేదు. ఎవరి కాలంలో ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఉంటారు కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఒకళ్ళు ఇద్దరు బుడతలు పుట్టిన తర్వాత చీటికి మాటికి ఒకళ్ళు లేచేలేక వాడిని నిద్ర పుచ్చేలేక ఇంకొకళ్ళు లెగుస్తుంటాడు. తల్లికి వీడితో వీళ్ళిద్దరితో ఇద్దరు ముగ్గురితోటి సరిపోతుంటుంది. ఇద్దరు ముగ్గురితోటి వీళ్ళని నిద్ర పుచ్చుకొని వాళ్ళు లేచేలేక వాళ్ళని జోకొట్టి వీళ్ళ తర్వాత వీళ్ళు లేగితే వీళ్ళని జోకొట్టి అమ్మాయి ఏందమ్మాయి అంటుంటాడు. ఏందమ్మా అంటే ఏందండి చోట్లా నా నీళ్లు తోడుకో, నువ్వే తోడుకో నీళ్లు. ఏంది పిల్లలతో నేను ఏగలేకపోతున్నా, ఈ పిల్లలతో నేను ఏగలేకపోతున్నా, ఆ అన్నం పెట్టుకో నువ్వే. ఇట్లాంటివి వస్తుంటాయి. అరే పెళ్ళైన కొత్తలో కనీసం నేను వచ్చేవరదాకా కూడా ఆమె తినకుండా ఉండేది. ఇప్పుడేమో తినేస్తాను, పోనీలే తినటం లేకుండా కనీసం నాకు అన్నం కూడా పెట్టట్లా, అన్నం కూడా వడ్డించట్లా. పెట్టుకొని తిను. ఆ నీళ్ళు ఉండేగా అవి కొద్దిగా నువ్వే కాసుకో, నాకు పిల్లలతోటి సరిపోతుంది. ఇదిగో చూడు వీడు వదలట్లా. కదిలాడితే పక్కనే నుంచి లెగితే క్యారమని ఎడుతున్నాడు పిల్లోడు. ఇంకేం చేసేదా నేను అని ఈ విధంగా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి పిల్లలు పుట్టిన తర్వాత. ఇట్లాంటప్పుడు లేదా ఇక భర్త అనుకుంటాడు, మొదట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. అందుకని కొంతమంది అనుకుంటారు పిల్లలు ఇప్పుడే వద్దు, తర్వాత ప్లాన్ చేసుకుందాం పిల్లల కోసం, ఇప్పుడు వద్దు అనుకుంటారు. ఎందుకంటే ఇంకొంచెం కాలం మేము ప్రేమగా ఉండాలి అని. ఇదేం పిల్లరా, ఏదేమైనా పిల్లలు ఉన్నా లేకపోయినా మొదట్లో ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఎంత అనురాగంగా ఉంటారో అలాగున ఇద్దరు చనిపోయేవారు దాకా భార్య కోసం భర్త, భర్త కోసం భార్య అన్నట్లుగా కలిసిమెలిసి చివరిదాకా. ఒకవేళ పిల్లలు పుట్టవచ్చు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కాపురాలు వేరవచ్చు. ఏంది ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎదిగిన తర్వాత ఒకడు ఒక ఊర్లో ఉంటాడు, ఇంకొక ఊర్లో ఉంటాడు. ఉద్యోగాల నిమిత్తం, పనుల నిమిత్తం వేరు వేరు ఊళ్ళలో ఉంటుంటారు పిల్లలు. అమ్మను ఒకళ్ళు నాన్న ఒకళ్ళు పంచుకొని పోతుంటారు. అమ్మ అక్కడికి పోయింది కానీ నాన్న నువ్వు వచ్చి మా కాడు ఉన్నానా. ఈ తల్లిదండ్రులు ఇద్దరిని నిజంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఒకరికొకళ్ళు పరిచయం చేసుకోవాలి. అర్థమైందా? అట్లాగని వాళ్ళిద్దరిని వదిలేసి వాడు సావుని వదిలేయమని కాదు, వాళ్ళ యొక్క బాధలు సాధకులు అన్నీ పరామర్శిస్తూ వాళ్ళు చివరి దాకా వాళ్ళు కలిసే ఉండాలి, భార్యాభర్తలు అయిన వాళ్ళు. అర్థమైందా? నిజం పిల్లరా, ఇలాగున మొదటి ప్రేమ, మొదట్లో పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ చివరి దాకా ఉండాలి. మొన్న నేను ఒక వీడియో చూశాను. పాపం ఆ ముసలాం దాదాపు ఒక 80-90 ఏళ్ళు ఉంటాయి. ఆ ముసలావిడ ఆ మంచంలో పడుకొని లేవలేని పరిస్థితి, అసలు కనీసం లేచి కూర్చోలేని పరిస్థితి. ఇక ఈ పక్కన ముసలాయన కింద పడుకున్నాడు. ఈయన లేచి కొద్దిగా ఆ చిన్న గుడిసెలో ఆయన అన్నం వేసుకొని వచ్చి ఆమెని లేపి కూర్చోబెట్టి మంచం మీద ఈయన అన్నం తినిపిస్తూ ఉన్నాడు. ఆమెకే 90 ఉంటాయి అంటే ఈయనకి ఇంకొద్దిగా అంటే ఈయన మొగారికి ఈయన కొద్దిగా ఓపికగా ఉన్నాడు. ఆమెమో మరి బలహీనరాలు అయిపోయింది. పాపం పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు కావాలా అనిపించింది. పిల్లలు పట్టించుకోకపోయినా పిల్లలు పాపం ఈ వయసులో వీళ్ళిద్దరూ మరి నా భార్యకి బాగలేదు, మరి ఆమె పెట్టలేని స్థితి అని ఈయనే మరి అన్నం వండి కలిపి మరి ఆమెకు తినిపిస్తున్నాడు. ఒకవేళ భర్త కనుక అనారోగ్య స్థితిలో ఉంటే మరి భార్య ఓపిక చేసుకొని వండి మరి కలిపి తినిపెట్టాలి చివరిదాకా ఒకరి కోసం ఒకళ్ళు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకులు కూతుళ్ళు వాళ్ళు తినిపించాలంటే మరి కొడుకన్నా తినిపిస్తాడు కానీ కోడలు తినిపించిద్దా? కోడలు తినిపించదు, అసహ్యం ఇచ్చుకుంటూ ఉంటుంది. కొడుకులన్నా తినిపిస్తారు
కొడుకులన్న ముద్దుగా ప్రేమగా వచ్చి ఆ మూతి తుడవటం, స్నానం చేపించటం, నాన్నకి ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ మరి కోడలు చేపించిద్దా? ఆమె అసహించుకుంటుంటుంది. అందుకని అసలు ఎవరి పరిచర్య వాళ్ళే చేసుకోవాలన్నట్లుగా భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి వాళ్ళు ఓపుకున్నంత వరకు వాళ్ళే చేసుకున్నారు, ఒకరి కోసం ఒకళ్ళు అన్నట్లుగా భార్యాభర్తలను వాళ్ళ ప్రేమలు అలాగే కలిసి ఉన్నట్లుగా చేయాలి. అట్లాగని విడిచిపెట్టి పోండి వాళ్ళు చదువుతారని పట్టించుకోకుండా ఉండమని కాదు. వాళ్ళ మంచి శుభ్ర ఆహార విషయం, ఆరోగ్య విషయం, మందుల విషయం అన్నీ మనం పరామర్శిస్తూ ఉండాలి. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. అంటే ఏంది అర్థం? వాళ్ళని కనుక నువ్వు తృణీకరించావా, నడి రోడ్డు మీద విడిచిపెట్టావా, వాళ్ళ బతుకులను వాళ్ళకి వదిలేసావా, నువ్వు అర్ధాయుషుడు పోతావు, దీర్ఘాయుష్ ఉండదు. నీ తల్లి నీ తండ్రిని సన్మానిస్తూ జాగ్రత్తగా చూసుకో, ప్రేమగా చూసుకో అని ఎందుకు చెబుతున్నాడంటే నువ్వు అలా చేసుకున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మనకున్న ఆజ్ఞల్లో 5వ 6వ ఆజ్ఞ, అది 5వ ఆజ్ఞ అనుకుంటా కదా. కాబట్టి మొదటి ప్రేమ నీకు లేదు. ఇప్పుడు మరి మనమందరము కూడా మనం పరిశీలించుకోవాలి. మొదట మనం యేసయ్యను బాప్తిజం పొందినప్పుడు మనం పొందిన ఆనందం ఇప్పుడు ఉందా? యేసయ్యతోటి అంత సహవాసం చేస్తున్నామా? అంత ప్రేమగా ఉంటున్నామా? కదిలాడితే వాక్యం చదవటం, కదిలాడితే ప్రార్థన చేయటం, ఎప్పుడు అవకాశం దొరికితే మోకరించటం ఇప్పుడు చేస్తున్నామా? అసలు దేవునితో మాట్లాడుకుంటున్నామా? దేవునితో ముచ్చట జరుగుతుందా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్తున్నాడా? ముచ్చటిస్తున్నాడా? ఆయన పాదాల దగ్గరికి పోతున్నారా? అసలు ప్రేమ లేదు. మొదట్లో ఉన్నదేమో కానీ ఇప్పుడు లేదు. సంఘంతో చెబుతున్నాడు ఆయన. ఇక్కడ సంఘంతో మొదట నీకుండిన ప్రేమ లేదు గనక ఏమంటున్నాడు? ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేదు, నీ దీపాన్ని తీసేస్తాను అన్నాడు. నువ్వు మొదటి ప్రేమ కలిగి ఉండలేదా? నువ్వు మారు మనసు పొందితే సరి, లేదా అసలు నీ దీపం తీసేస్తానంటే నీలో దేవుని ఆత్మ ఉండదు. దేవుని ఆత్మను కోల్పోయిన వాళ్ళంగా ఉంటాం మనం. కాబట్టి మొదటి ప్రేమతో ఆయన ప్రేమించాలి. ఇప్పుడు ఏదో పరిస్థితులను బట్టి మరి బాధ్యతలు పెరిగిపోయినాయి, పిల్లలు పుట్టారు, మరి ఇంట్లో పనులు పెరిగిపోయినాయి, కాబట్టి ఆయనతో నేను సరిగా ఉండట్లేదు, సరిగా ముచ్చరించట్లేదు, మొదట్లో చూపినంత ప్రేమ ఇప్పుడు ఆడ కుదిరిద్ది అనుకుంటే కుదరదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పరిచర్య చేస్తున్నావు, పరిగెత్తి పరిచర్య చేస్తున్నానుగా, ఇది దేవుని పనేగా అనుకుంటున్నావు. కానీ ఆయనతో ముచ్చట పెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆయన మాటలు వినే స్థితిలో ఉండవా? అడుగుతున్నావా? ప్రభా ఈ విషయంలో ఏం చేయమంటావు అని అడుగుతున్నావా? ఆ మొదట స్థితి నీకు లేదు. జాగ్రత్త, నీలో ఉన్న ఆత్మ దీపాన్ని తీసేస్తా అన్నాడు. మనం అనుకుంటాం పరిచర్య చేస్తున్నాంగా, పరిచర్య దేవుని పని అనుకుంటున్నావు, కరెక్టే. కానీ ఆయన ప్రేమను విడిచిపెట్టి నువ్వు చేసే పరిచర్య దేనికి? ఇంటికి వస్తే అన్నం పెట్టవు, నీళ్లు తోడవు, మంచి చెప్పలు చూడవు, కానీ ఎప్పుడు ఇల్లు బండలు దుడుచుకుంటా ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు చేసేది ఇంటి పనే, ఆయన పని, ఆయన ఇంటి పనే చేస్తున్నావు. బండలు తుడుచుకుంటా ఉంటాయి, ఎప్పుడు గోడ శుభ్రం చేసుకోవటం, బూజులు దులుపుకోవటం, బండలు తుడుచుకోవటం, కసువులు ఉడుచుకోవటం, ఈ పని చేస్తుంటే ఆయన చేయాల్సింది చేయకుండా ఉపయోగమే ఉంది? మొదటి ప్రేమను నువ్వు విడిచిపెడితే కనుక నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను, జాగ్రత్త. నువ్వు మారు మనసు పొందేవా సరే, మొదటి ప్రేమతో నన్ను ప్రేమిస్తే సరే, లేకపోతే నీలో ఉన్న ఆత్మ దీపాన్ని నేను తీసేస్తాను. ఆత్మదీపం పోతే నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఏ దీపం ఇది? ఆత్మదీపం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము
వెలిగించిన దీపము. హల్లెలూయా. దీపాన్ని తీసేస్తాను, జాగ్రత్త. ఆత్మదీపం. తర్వాత మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడు. 2 నుంచి 5 దాకా. ఇది కూడా నీ క్రియలు పైన చదువు. ఫస్ట్ నుంచి చదువు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక. చూడు, ఇక్కడ ఇంకో తప్పు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లా. అంటే నీలో సంపూర్ణత రాట్లా. ఎన్ని ప్రసంగాలు వింటుంటారో ఒక్కొక్కళ్ళు, ఎన్ని మెసేజ్లు వింటుంటారో, కానీ వాళ్ళలో దేవుని సంపూర్ణత రావట్లా, పరిపూర్ణతకు రారు. ఎంత అన్న చెప్పు వాళ్ళలో దేవుని ప్రేమ కనపడదు. దేవుని మీద ప్రేమ కనపడదు, దేవుని ప్రేమ ఇతరుల మీద కనపడదు. పరిపూర్ణతలోనికి రారు వాళ్ళు. నువ్వు ఏమంటున్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు, మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరు? తమ వస్త్రాలు ఉతుక్కొని తెల్లగా చేసుకున్న వాళ్ళని బట్టి వాళ్ళ పేరునట జీవ గ్రంథంలో నేను తుడిచిపెట్టను. నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందను, దూతల ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు నీ క్రియలు సంపూర్ణంగా లేవనుకో, అరాకొరా భక్తి చేస్తున్నావు అనుకో, భక్తి విషయంలోనూ ప్రేమ విషయంలోనూ అరాకొరా అనుకో, ఏమైతే తెలుసా? సంపూర్ణత లేనందువల్ల ఆయన జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడిపి వేసే అవకాశం ఉంది. నిన్ను విసర్జించే అవకాశం ఉంది. నిన్ను విడిచిపెట్టే అవకాశం ఉంది. నీ క్రియలు సంపూర్ణంగా ఉండాలి. సంకుచిత బుద్ధి ఉండొద్దు. ఇప్పుడు ఉపవాస కూటాలు 3 రోజులు కూటాలు పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు సంఘ బిడ్డవు కాబట్టి మొట్టమొదటి కూటం నుండి చివరి కూటం వరకు నీ ప్రతి దాంట్లో నువ్వు హాజరవ్వాలి. ఆ చివరి రోజు పోదాంలే, చివరి రోజు పోదాం, అయితే 2వ రోజు పోవచ్చులే అంటే అరాకొర. అది అరాకొర అంటే సగం భక్తి. అది నీ క్రియలు సంపూర్ణమైన లేవు అనుకో. కాబట్టి నిన్ను జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడిపేస్తాను, నా తండ్రి ఎదురు కూడా నిన్ను ఒప్పుకోను అనేక అర్థం. అదే ఇప్పుడు అక్కడ వారి పేర్లు నేను జీవ గ్రంథం నందు తుడిచిపెట్టక వారిని నా తండ్రి ఎదురు నేను ఒప్పుకుంటాను అని ఎవరెవరైతే వాళ్ళు సంపూర్ణులుగా ఉంటున్నారో, ఎప్పటికప్పుడు వాళ్ళ మరకలు వాళ్ళ తప్పులు కడిగేసుకుంటూ ఉన్నారో, వాళ్ళ వస్త్రాలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారో, అలాంటి వాళ్ళని దేవుడు ఒప్పుకుంటాను, నేను జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు తుడిచిపెట్టను అంటే అసంపూర్ణుని ఒప్పుకోడు. జీవగ్రంథంలో పేరు తీసేస్తాడు. అంటే మనం సగం భక్తి చేస్తే అది వ్యర్థమే. జీవగ్రంథంలో పేరు కోల్పోయే అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుడు విసర్జిస్తాడు. జాగ్రత్త. నువ్వు సంపూర్ణ భక్తి చేయి. నువ్వు మొదటి ప్రేమను కనబరచు. వేరే దేవుడు ఉన్నాడని పోమాకు. తర్వాత నువ్వు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాట విషయంలో, ప్రేమ విషయంలో, కార్యం విషయంలో నువ్వు ఆయన విసర్జించొద్దు. తర్వాత నీ చెడ్డ పనులు మానుకో, నీ దుష్కార్యాలు
దేవుడు చేయొద్దన్నాయి చేయొద్దు, చేయమన్నాయి చెయ్యి, కష్టమైన చెయ్యి, నష్టమైన చెయ్యి, చేయమన్నాయి. చెయ్యకపోతే దుష్కార్యం. దేవుడు ఏది చెప్తుంది ఆ ఆజ్ఞ నెరవేర్చడమే మనకి పాపం లేకుండా పోద్ది. చేయమన్నది చేయకపోయినా, చేయొద్దన్నది చేసినా పాపమే, అవును కదా. కాబట్టి మనము ఈ ఐదవది ఎట్లా ఉండాలి? మన క్రియలో సంపూర్ణంగా ఉండాలి. చివరిగా మరొక మాట ప్రకటన గ్రంథము ఇదే 3వ అధ్యాయంలోనే 16వ వచనం చూడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి ఉద్దేశించుచున్నాను, నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇక నేను ఉమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అర్థమైందా? అంటే కొన్నాళ్ళు భక్తి చేసి, కొన్నాళ్ళు మంచిగా భక్తి చేస్తున్నారు, కొన్నాళ్ళు చేస్తారు, కొన్నాళ్ళు సల్లారిపోయిన స్థితిలో ఉండి కాసేపు కొన్నాళ్ళు చల్లగా, కొన్నాళ్ళు వెచ్చగా, అట్లా కూడా. అంటే ఇది ఎట్లా ఉందో ఇది? నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు అంటే ఏంది ఇది? అట్లా కాకుండా నులివెచ్చని స్థితి అంటే ఇప్పుడు కాసేపు పట్టు కొంతకాలం అటు కొంతకాలం ఇటు. అసలు దేవుడే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు. ఏదో అసలు ఉంటాడా ఉండడా? 6 నెలలు బాగుంటున్నాడు, 6 నెలలు విడిచిపెడుతున్నాడు. కాసేపు అట్టు అంటాడు, కాసేపు ఇటు అంటాడు. అసలు ఉంటాడా ఉండడా అని దేవుడే కన్ఫ్యూజ్ అయ్యే స్థితిలో. నిలువెచ్చని స్థితి అసలు పనికిరాదు. ఉంటే అటన్నా ఉండు, ఇటన్నా ఉండు, చల్లగానన్నా ఉండు, ఎచ్చగానన్నా ఉండు. ఉంటే దేవుల్లో ఉండు, లేదా కొద్దిగా లోకంలో ఉండు. సంపాదించుకో, మేడల మీద సంపాదించుకో, కొట్టేసుకో. నువ్వు ఎంత సంపాదించగలవు? నీ ప్రాణం పోయేవారు దాకా నీ వాళ్ళకి, నీ పిల్లలకి ఎంత సంపాదించుకోపో. లోకంలో పడి నాలోనికి వచ్చావా, దాన్ని విసర్జించిరా, ఆ లోకం మొత్తాన్ని వదిలేసిరా, నా దగ్గరికి రా. వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు. ఆరిపోయిన స్థితిలో ఉండు, లేకపోతే నాలోనికి రా, మండు, వెచ్చగా ఉండు. కానీ నులివెచ్చని స్థితి కాసేపట్టు అలా కనుక ఉంటే చివరికి నేను విసర్జిస్తాను, ఉమ్మేస్తాను. నువ్వు నా నోట్లో పనికిరావు అసలు. బబులుగా ఉన్న నవిలి ఉమ్మేస్తారు చూడు, తుపక్కుమని. అట్లాగా ఉమ్మి వేయబడతావు నా నోట నుండి. ఉంటే అటు లోకంలో ఉండు, లోకాశలో ధనాపేక్ష ఆ రూట్ను కోట్లు గడించుకో, వెళ్ళు, ఓడేసుకో. తర్వాత ఎవడు తింటాడు, ఎవడు బతుకుతాడు, ఎవడు పోతాడు తర్వాత సంగతి. అట్టన్న లేదా వస్తావా? నాలోనికి వస్తే యాత్సగా ఉండు, మండు, ఆత్మీయతలో మండు. ఎచ్చగానూ ఉండు, లేదా చల్లగానూ ఉండు. కానీ నులివెచ్చని స్థితి అటు ఇటు అంటే అసలు నేను వదిలేస్తాను. ఏం బతుకునిది అని ఉమ్మేస్తాను. పనికిరాని హేయ వస్తువుని విసర్జించినట్లుగా నేను విసర్జిస్తాను అని అన్నాడు. ఇదేం పిల్లరా, మనము ఈ 6 విషయాల్లో దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. ఈ 6 విషయాలు కదా. నులివెచ్చని స్థితి ఒకటి, సంపూర్ణత ఒకటి, తర్వాత నులివెచ్చని స్థితి కింద నుంచి మొదటి ప్రేమ కలిగి ఉండటం ఒకటి. నువ్వు ఒక్కడవే మా దేవుడు అని ఆయనతోటే ఉండటం ఒకటి. దుష్కార్యాలు చేయకుండా కాదు. మధ్యలో ఇంకోటి ఉంది, ఆయన్ని విసర్జించకూడదు. దాన్నిటికంటే ఫస్ట్ ఏమో దుష్కార్యాలు. నిజమైన దేవుణ్ణి విసర్జించకూడదు. మాకు విగ్రహారాధన 3వది కదా. రెండోది నువ్వు నన్ను వద్దన్నావు కాబట్టి నేను కూడా వద్దంటున్నా అంటాడు. అది విసర్జించడం కదా. దేవుడు ఎప్పుడు విసర్జిస్తాడు మనల్ని అంటే ఈ 6 విషయాల్లో దేవుడు మనల్ని విసర్జించే అవకాశం ఉన్నది కనుక. కాబట్టి తప్పకుండా మనము దేవుణ్ణి వెన్నంటి ఉందాం. నాలో నిలిచి ఉండుడి.
యోహాను సువార్త 15వ అధ్యాయం సెలవిచ్చినట్లుగా నాలో నిలిచి ఉండుడి. అది ఒకటి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చెప్పినట్లుగా తండ్రి వీరు మనతో పాటు కలిసి ఉండడం కాదు కానీ, అంత మాత్రమే కాదు కానీ వీళ్ళల్లో వీళ్ళు కూడా ఐక్యతగా ఉండాలి. అర్థమైందా? కలిసి ఉండాలి అంటే యేసయ్యతో కలిసి ఉండాలి, మనం కూడా కలిసి కట్టుగా ఉండాలి. ఇది కలిసి మెలిసి ఉండడం యేసయ్యతోటి. గుంపుగా మనం కలిసి ఉండాలి, ఈ గుంపు యేసయ్యతోటి ఉండాలి. ఆయనకి వేరుగా ఉండి మనము సాధించుకునేది పొందుకునేది ఏమీ ఉండదు. తీరా చూస్తే అగ్నిగుండనే ఉంటుంది. ఇక ఆయన్ని కాదనుకొని పోయిన వాళ్ళకి ఎవరికైనా కానీ అగ్నిగుండమే. వేరే చాయిస్ ఏది? పోతే పరలోకం లేదా పాతాళం. ఇంకేముంటుంది ఛాన్స్? ఇంక మూడోది ఏం లేదుగా. హల్లెలూయా. కాబట్టి ఆయనను వెన్నంటి ఉందాం. ఆయనకి విసుగు కలిగించకుండా మనం భక్తి చేద్దాం, సంపూర్ణమవుదాం. ఆయన మనల్ని సంపూర్ణ పురుషుల మగు వరకు అని ఎఫెసీ పత్రిక చెబుతుంది. మనము సంపూర్ణ పురుషులం అవ్వాలి, సంపూర్ణతలోనికి రావాలి, అన్ని విషయాల్లో ఎదిగిన వారంగా ఉండాలి. ఇంకా ఎల్లకాలం పిల్లకాయలాటలు ఆడొద్దు. ఎల్లకాలం ఎన్ని ప్రసంగాలో, ఎన్ని బోధలో, ఎన్ని ఆదివారాలు, ఎన్ని శుక్రవారాలు విని ఊరకు పుసుక్కిన ఆదివారాలు ఎగ్గొడుతుంటారు. అసలు ఆదివారం ఎగ్గొట్టకూడదు. ముందు మిగతా కూటాలు, నియామక కూటాలు ఇంకేమైనా ఉంటే ఒకవేళ శుక్రవారం రాలేకపోయినా ఎక్స్క్యూజ్ ఉంటుంది. కానీ ఆదివారం ప్రభుత్వాల్లో ప్రభుత్వాల్లో చేసి నువ్వు పరిశుద్ధపరచబడే దినము నువ్వు దేవుని సన్నిధిలో రాకుండా ఎట్టా అంటే ఇంకా ఏంది? వాళ్ళు ఇంకా ఎదగల. ఆదివారం కూడా ఈజీగా ఎగ్గొడుతున్నారంటే వాళ్ళు ఇంకా ఎదగల, ఇంకా పసిపిల్లలు తెలియట్లా భక్తి విషయంలో మనము. అయితే మనకి కొన్ని సూచనలు, మనకి భక్తులు ఎవరు కొత్త నిబంధనలో భక్తులు మనకి కొన్ని నేర్పారు. దాంట్లో పనిలో పనిగా భక్తులకు నేర్పే పాఠంలో యేసయ్య కూడా ఒక మాట మాట్లాడతాడు. లూకా సువార్త మనకి చెప్పిన కొన్ని జాగ్రత్తలు. ఏది? ఆయన నోట నుండి మనం ఉమ్మివేయబడకుండా ఉండునట్లుగా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చూడు. 2వ వచనం, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగజేయట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. అదిగో నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, అదే మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున, ఒక రోజులోనే 7 మార్లు నీ పట్ల తప్పిదాలు చేశాడు, అయినను 7 మార్లు నీ వైపు తిరిగి నన్ను క్షమించమని అంటున్నాడు. 7 సార్లు, ఒక రోజులో 7 సార్లు తప్పు చేస్తున్నాడు, క్షమించు అంటున్నాడు. తప్పు చేస్తున్నాడు, క్షమించు అంటున్నాడు. తప్పు చేస్తున్నాడు, క్షమించు 7 సార్లు. అయినా కానీ క్షమించాలట. ఒక రోజులో 7 సార్లు అంటే 7 అంటే సంపూర్ణత సాదృశ్యం. 7 సంఘాలు, 7 దూతలు, 7 దీపములు, ఇవన్నీ చెప్పు, 7 బోరలు, ఇవన్నీ ఏంటంటే సంపూర్ణత. 7 అనగా సంపూర్ణత. అంటే వాడు సంపూర్ణంగా, ఒకవేళ నిన్ను సారికి బాధపెడుతున్నాడు, క్షమించు అంటున్నాడు. బాధపడుతున్నాడు, క్షమించు అంటున్నాడు. క్షమించు అంటే మాత్రం నువ్వు దాటిపోవద్దు. అర్థమైందా? క్షమించకుండా, వాళ్ళు అనకుండా నువ్వే పూసుకొని రా క్షమిస్తారా అని అనవద్దు. మళ్ళా ఆ క్షమాపణకు విలువ ఉండవు. వాళ్ళందరూ వాళ్ళు తప్పు తెలుసుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా, అయ్యా నన్ను క్షమించు అంటే క్షమించాలి. ఎన్ని మారులైనా క్షమించే విషయంలో యేసయ్య మనకి నేర్పిన పాఠం ఏంది? ఒకడు 70 ఏండ్ల మారులు, నీ సహోదరుడు 70 ఏండ్ల మారులు నీ ఎడల తప్పిదాలు చేస్తున్నా అతన్ని క్షమిస్తూనే ఉండాలన్నాడు. 70 ఏండ్లు అంటే జీవితకాలం. నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళేగా. జీవితకాలం నీ ఎడల తప్పు చేస్తున్నాడు, కానీ క్షమించాయా అంటున్నాడు. క్షమించాలి. ఒకసారి క్షమించమన్నాడు అంటే వాడి ప్రాణము నీ పాదాల కాడ పెట్టినట్టే, తగ్గించుకున్నట్టే. క్షమించు అంటే కూడా క్షమించకుండా ఉండకూడదు. మళ్ళీ అది మన మీద నేరం. యేసయ్య ఇదే చెప్పే జాగ్రత్తలు. చూడండి, మరొక మాట చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక
కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవి చదువుకొని, వివరణ ఏం లేదు, చదువుకొని ముగించుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి చూడు. సహోదరులారా, మా వలన పొందిన బోధన 15 దాకా చదువమ్మా. మా వలన, లేక నేను చదువుతా ఉండు. మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఏదంట? మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి నువ్వు తొలగిపోవాలి. ప్లస్ ఎలాగూ మమ్మను పోలి నడుచుకోవాలని మీకే తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోనలేదు, ఎవరి యొద్దనూ ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. మేము నీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతోనూ రాత్రింపగంట పని చేయొచ్చు జీవనము చేసేది మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మిమ్మల్ని మేము మాదిరిగా కనబరుచుకున్నట్టుకే ఇలాగ చేసేదేమి కానీ మాకు అధికారం లేదని చేయలేదు. అంటే ఏంది? అధికారం అయితే ఉంది, కానీ అధికారం ఉందని మేము అలాగ అధికారం లేదని మేము చేయలేదు. కానీ మేము మాదిరిగా ఉండటం కోసం మా పొట్టకూటికి నేనే డేరాలు గుట్టుకుంటూ నా పొట్టకూటి విషయమై నేను సంపాదించుకుంటూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇంకా కిందకు వస్తే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుడు జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాం. ఏ పని చేయట్లేదు అంటే నీ ఇంట్లో జీవనోపాధి అయిన పని కాదమ్మా. సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇంట్లో జీవనోపాధి కోసమై పని చేయకుండా నువ్వు అన్నం తింటున్నావని కాదు. నువ్వు భోజనం చేసేటప్పటికల్లా నువ్వు దేవుని పని ఏమైనా చేస్తున్నావా లేదా? నువ్వు దేవుని పని చేసి భోజనం చేయి. ఆ మాటను పట్టుకునే దైవజనులు యేసన్న గారు, ప్రభువా ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పకుండా నేను భోజనం చేయనని తీర్మానం చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 అయినా కానీ రోడ్డు మీద కూర్చొని, ఆ మందిరం కాడ రోడ్డు మీద కూర్చొని దారిని పోయే వాళ్ళకి వీళ్ళకి ఏదైనా చెప్దామని కూర్చొని ఉంటాడట. ఎవరైనా నడిచిపోతుంటే పిలుస్తాడట, అయ్యా ఎట్రా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. అట్లయితే వెళ్ళిపో. మళ్ళీ ఇంకొకళ్ళు, అయ్యా ఎట్రా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అంటే నమ్ముకోలేదయ్యా. ఎస్ఐ నమ్మయ్యా, ఎస్ఐ ప్రేమ గలవాడయ్యా, మన కోసం ప్రాణం పెట్టాడయ్యా. ఇట్లాగున ఒకళ్ళకైనా కానీ సువార్త చెప్పకుండా వాళ్ళు వచ్చి, శిష్యులు వచ్చి, అయ్యగారు 3 అవుతుందండి, మధ్యాహ్నం భోజనం చేయండి, రాండి మందిరంలోకి అంటే అనేవాడట. అరే ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పుకుంటే ఎట్లారా తినేది అన్నం? నిజంగా అలాంటి తీర్మానం చేయాలి అందరం. ఒక్కళ్ళకన్నా ఆ రోజు దేవుని పని చేయకుండా ఆహారం ఎట్లా తినాలి? ఎట్లా తినేదిరా? ముద్ద దిగదురా. ఒకళ్ళకన్నా సువార్త చెప్పనీయండిరా, వస్తాను. 3 అయ్యింది అయ్యారు, బాగా మీకేమో మొదలుకే గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారు అంటారంట శిష్యుడు యేసన్న గారిని. పని చేయకుండా భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరులు జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్న వాటి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపులని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనా లోపడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడ నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. మనకి కొన్ని జాగ్రత్తలు అర్థమైందా? 3వదిగా మరొక మాట, తీతు పత్రిక 3వ అధ్యాయము. తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 9 నుండి చూడు, 9 నుండి 11 దాకా. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము కూర్చున్న వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరంగా ఉండము. మతభేదములు కలిగించు మనుషులకి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు. 1-2 సార్లు బుద్ధి చెప్పు, వింటలేదా ఇక వదిలేసాయి, విసర్జించు.
అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపం చేస్తున్నాడని నీ వెరుగుదు. ఎవడైనా 1-2 సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడా, 1-2 సార్లు హెచ్చరించు. మొదట సింగిల్ గా వెళ్ళి హెచ్చరించు. ఏంటా నువ్వు చేస్తున్న పని, ఇది పద్ధతేనా? నువ్వు దేవుని బిడ్డవై ఉండి సంఘంలో ప్రభు పనులు చేయి వేస్తూ ఇలా చేయడం పద్ధతేనా? సంఘం ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది, నిన్ను బట్టి దేవుని నామానికి దోషణ కదా అని హెచ్చరించు సింగిల్ గా. వినలేదా? 2వసారి పెద్దలను వెంట పెట్టుకొని పోమన్నాడు. మరి చోట ఉందా మాట, పెద్దలను వెంట పెట్టుకొని పో. పెద్దలను వెంట పెట్టుకొని పోయి 4 ముందు చెప్పు. వినలేదా? 3వసారి సంఘంలో చెప్పేసాయి, అబ్బాయి నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఇక జనం ముందు చెప్పేసాయి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఎటైతే రావద్దు, సంఘానికి రావద్దు. నువ్వు ఎట్లాంటి తప్పుడు పనులు చేసేటట్టయితే, దేవుని నామానికి అవమానం తెచ్చేటట్టయితే సంఘానికి రావద్దు చెప్పేసేయమన్నాడు. అయితే అతన్ని శత్రువుగా భావించక, ఆడు మనకు శత్రువు అని కాదు, మళ్ళా అతన్ని ఏం చెప్పాడు, శత్రువుగా భావించక ఇందాక కదా, ఇందాకటి విషయం, అతన్ని నువ్వు శత్రువుగా ఎంచుకోవద్దు. ఒక సహోదరుడికి చెబుతున్నావు అన్నట్టుగా బుద్ధి చెప్పి వదిలేసేయి. మళ్ళా వచ్చి అయ్యగారు నేను చర్చికి వస్తా అయ్యగారు, తప్పైపోయింది అయ్యగారు, క్షమించండి అయ్యగారు అన్నాడు అనుకో, నువ్వేరు అసలుగా తెలుపా అనడానికి లేదు. సంఘంలోకి వస్తానయ్యా, నేను మంచిగా ఉంటానయ్యా అంటే చేర్చుకోవచ్చు. హల్లెలూయా. అటువంటి వాళ్ళని విసర్జించకూడదు మనం. దేవుడి మాటలను మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు విసర్జించే కొన్ని విషయాలు, మనం విసర్జించాల్సిన కొన్ని విషయాలు. ఈ చివరిలో 3 చెప్పుకున్నాం కదా, ఇది మనం విసర్జించాల్సినవి, మనం వదిలిపెట్టాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనం ఈ వదిలిపెట్టండి అన్నాడు. కాబట్టి మనం విసర్జించాల్సినవి విసర్జిద్దాం. దేవుడు విసర్జించే విధంగా మనం ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. దేవుడి మాటలో మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళ ఉంచుదాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినమందు చెప్పబడిన మాటలు జీవము కలిగినవి, శక్తి కలిగినవి. ఇదిగో మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి నడిపించే మేలుకొలుపు మాటలు ప్రభువా. అయ్యా, ఇదిగో నువ్వు మమ్మల్ని విసర్జించకుండా, అయ్యా నువ్వు మా విషయంలో మమ్మల్ని విసర్జించే స్థితిలో మేము ఉండకుండా మేము జాగ్రత్త పడినట్లుగా ముందుగా ఎన్నో విషయాలు మాకు చెప్పావు నాయన. నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాలమందు మేము ధ్యానించుకున్న ఈ మాటలన్నీ మా హృదయాల్లో పదిలంగా ఉండనట్లు కృప అనుగ్రహించండి. నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ బిడ్డలు నిండారుగా దీవించబడినట్లుగా, సంపూర్ణులగినట్లుగా కృప దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మతోటి నింపండి అందరినీ. ఇదిగో నాయన, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా, ఇదిగోనైనా ఎవరిని విసర్జించక అందరినీ ఇదిగో చక్రమ పని చేసినట్లుగా మంచి శిల్పకారుని వలె ఇదిగో మమ్మల్ని అందరినీ నీటుగా చెక్కి పరలోక రాజ్యంలో రాజనగర పని కొరకు నిలబెట్టిన ఇదిగో స్తంభముల వలె, కమ్మముల వలె మేము ఉండనట్లుగా, పరలోక రాజ్యంలో ఇదిగో మేము ఒక అలంకరణగా ఉండినట్లుగా కృప దయచేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.